మారినాయి, అన్ని మారినాయి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి సంది ఒక లెక్క. ఇన్నొద్దులు ఆడోళ్ళని మొగుళ్ళు కొడితే ఇప్పుడు మొగోళ్ళను ఆడోళ్ళు కొట్టి చంపుతురు. పాపం గిట్లనే ఒక అన్నాయన బాధ ఒప్పుకోలేక పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చిండు. అది మామూలుగా కాదు, మీరే చూడుర్రి. అయ్యో ఏ మాలతైపాయనే అన్నా ఎసొంటోన్వి ఎట్లయినవు ఏయ్ చుప్ అంటే గప్చుప్ ఉండే ఆడోళ్ళు మొగోళ్ళకే వాతలు పెట్టే కాడికొచ్చింది దునియా. ఏపీ రాజోలుకు చెందిన టెమూజియన్ కు అమలాపురంలుండే లక్ష్మి గౌతమి అనే ఆమెతోని 7 ఏళ్ల కింద పెండ్లైంది. ఈయన మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్ పాఠాలు చెప్తాడట. ఇక పెండ్లైన సంధి నానా రకాలుగా హింస పెడుతుందని పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడిన తీరు మార్చుకోలేదట. ఇక నిన్న మళ్ళా వాతలు వచ్చేటట్టు కొడితే ధైర్యం చేసుకుని పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇస్తే పోలీసు ఆడోళ్ళకి చట్టం ఉంది, వాళ్ళ మీద ఏం కేసు నడవదని ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చి దోలిరు తప్పితే అక్క మీద ఎసోంటి యాక్షన్ తీసుకోలే. పోలీసులు ఎట్లనో నా బాధ పట్టించుకుంటలేరు, మీరైనా కనీసం నా బాధ గానుర్రని మీడియా ముంగట్టుకొచ్చి గోడెల్ల తీసిండు. ఎట్లుండే ఎట్లా మారింది దునియా అనుకుంటా ఇచ్చత్రంగా మాట్లాడుకుంటురు. గీ ముచ్చటేరికైనాక అన్నకేసొంటి న్యాయం జరుగుతుందో చూడాలిగా. పైసలు ఎక్కువైతే వచ్చే కష్టాలు కూడా అలాగుంటాయి. బీద మధ్య తరగతోళ్ళు అయితే బార్లల్లా, కళ్ళు దుకాన్లల్లా, వైన్ షాపులు, పర్మిట్ రూమ్లల్లనే తాగి ఆడనే బొర్రుతారు. అదే ఉన్నోళ్ళైతే పబ్బులకు పోయి గదే పని చేస్తారు. పబ్బులల్లో బోరు కొడితే పార్టీల పేరుతోటి ఊరవుతవులా ఫామ్ హౌస్లకు పోతారు. అంటే టైం బాగుంటే ఎవ్వరికి పట్టుబడరు. అదే బ్యాడ్ టైం అయిందనుకోర్రి, ఇక ఇట్లా పట్టుబడతారు. రేవ్ పార్టీలు అంటే ఏందంటే రేవు లేకుండా చేసుకునే పార్టీలనే రేవ్ పార్టీలు అంటారని పోలీసోళ్ళు నిర్వచనం చెప్తుంటారు. అగో కర్ణాటకలున్న బెంగళూరు కాడ మన హైదరాబాద్కి వెళ్ళి పోయి మరి ఆ రేవు తప్పిన సక్కదనాల పార్టీ చేసుకున్నారు కొంతమంది బాడాబాబులు. వాస అనేటైన బర్త్డే ఉండేనట. దానికోసం కాన్కార్డు షోరూముల్లా ఓనర్ గోపాలకృష్ణ ఫామ్ హౌస్ తీసుకొని అందులో 100 మందికి మీదనే పిలిచిండ్రట. ఇక వచ్చిన వాళ్ళందరికీ మందు విందు అన్ని అరేంజ్మెంట్లు చేసిండ్రు. మళ్ళా ఆ పార్టీకి పోయిన వాళ్ళ దాంట్లో సినిమాలోళ్ళు ఉన్నారు, కంపెనీలో నడిపించేటోళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటందుకు మోడల్స్ ఉన్నారు. మందు మటను చికెన్ కూడా మస్తుగా పెట్టిర్రు. ఇక పార్టీకి ఇంకింత జోష్ రావాలంటే అస్సలైంది డ్రగ్సే కదా అని అగో అవిటిని కూడా ఓటలోళ్ళు సోంపు పెట్టినట్టు పెట్టిరట. ఆ డ్రగ్స్ ను గుడాలు బుక్కినట్టు బుక్కి పొట్టవాళ్ళు కదా ఆగి మోడల్స్ తోటి డాన్స్ లాడుకుంటా రేవు తావు లేకుండా ఎంజాయ్ చేసిండ్రు. చుట్టుముట్టోళ్లకు వాళ్ళు పెట్టుకున్న డీజే సౌండ్లకు నిద్ర పట్టక నెత్తి నొప్పి అయిందట. పోలీసోళ్ళకి ఫిర్యాదు ఇచ్చిండ్రు. గంతే బెంగళూరు పోలీసోళ్ళు రంగంలోకి దిగిర్రు. పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లకు పోయి వాళ్ళందరినీ పట్టుకున్నారు. అందుకే అంటారు పోరాని జాగలకు పోతే పడరాని పాటలు పడక తప్పదని. మరి ఇంట్లో ఆంధ్ర పంక పార్టీ ఎమ్మెల్యే కాకాని కారు కూడా కనిపించిందట. చల్ ఆ కారు నాది కాదే కాదని అంటున్నాడు కాకాని సారు. అటు నటి హేమక్క కూడా ఈయనే ఉందని కన్నడ మీడియాలు టామ్ టామ్ చేసిండ్రు. ఓరయ్యో నేను ఫామ్ హౌజుల్నే ఉన్నా గానీ బెంగళూరులో కాదు, నా సొంత ఫామ్ హౌస్ లో షిల్ అవుతున్నా అని వీడియో బయటకిచ్చింది. కానీ చూడుర్రి ఎవ్వలైనా గిట్లా దొరికితే దొంగ లేకుంటే దొర అన్నట్టే. ఏం చేస్తారు, పైసలు ఎక్కువైన కష్టాలు ఇవన్నీ.